రాష్ట్రంలో నకిలీ మద్యం సరఫరాపై వైఎస్ఆర్సీపీ నిరసన చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యంపై పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తోంది. చంద్రబాబు నకిలీ మద్యానికి ఎంతో మంది బలవుతూ ఉన్నారని, దీన్ని అరికట్టాలి అని ఆముదాల వలస వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ మండిపడ్డారు. నకిలీ మద్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యాన్ని అరికట్టాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆందోళన చేపట్టింది. 175 నియోజకవర్గాల్లో ఈ ఆందోళన చేస్తుంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు చింతాడ రవికుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ఆందోళన చేయడానికి కారణం ఏంటి? ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం, గత 10 రోజుల నుండి కల్తీ మద్యం అనేది ఒక భారీగా ఒక కుంభకోణంగా జరుగుతుంది. దానికి వెనక ఆర్గనైజ్డ్గా ప్రభుత్వం నుండే ఆర్గనైజ్డ్గా జరుగుతుందనే అనుమానాలు అనేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకనంటే ఎక్కడో చిత్తూరు జిల్లా తంబలపల్లిలో ఉన్నటువంటి ములకల చెరువు దగ్గర కదిలినటువంటి డొంక ఇబ్రహీంపట్నం, విజయవాడ దగ్గర ఉన్న ఇబ్రహీంపట్నం, తర్వాత ఏలూరు, తర్వాత అమలాపురం అన్నిట్లో కలుగుతుంది అని అంటే మీరు చూడండి, ఆ మూలాలు అనేవి అక్కడ ఉంటే ఆర్గనైజ్డ్గా ప్రభుత్వమే ఇది నడిపిస్తుందనే అనుమానం అనేది ఉంది. దీనికోసం సిబిఐ దర్యాప్తు చేయాలి. ఎందుకనంటే మీరు చూడండి, అక్కడ ఉన్నటువంటి తంబలపల్లిలో జరిగినటువంటి ఒక కుటీర పరిశ్రమగా, అంటే ఒక డిస్టిలరీని ఏర్పాటు చేస్తారు. అక్కడ బాటిలింగు, నెక్స్ట్ క్యాపింగు, నెక్స్ట్ లేబులింగు, అలాగే బ్లెండ్ కూడా తయారు చేసి వేలాది లీటర్లు అక్కడ దొరికాయనంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో కల్తీ మద్యం అనేది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పేసి. దీని వెనుకున్న వాళ్ళు ఎవరు? జయచంద్రారెడ్డి. ఆయన ఎవరైనా తంబలపల్లికి మొన్న ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీ చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు దాన్ని తప్పించడానికి అంటే ఏంటి, వీటిని ఈ షేడ్ నుండి తప్పించుకోవడానికి రకరకాల సాకులు చెప్తుంది ప్రభుత్వం. ఏమని చెప్తుంది? ఆయన తంబలపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జయచంద్రారెడ్డి అంట వైసీపీ కోవట్ అని చెప్తుంది. నిజంగా కోవట్టుగానైతే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు మంత్రి పార్థసారథి గారు, ఆయన కోవట్టేనా? లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కోవట్టేనా? లేకపోతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కోవట్టేనా? ఇవన్నీ ప్రభుత్వం ఏంటంటే లేనిపోయిన సాకులు చెప్పి ఈరోజు సిట్ ఏర్పాటు చేసింది. నిన్న సిట్ ఏర్పాటు చేసింది దేనికోసం? సిట్ ఏర్పాటు చేయాలి. సిట్ అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు జోబులో ఉన్నోళ్ళే కదా. అంటే వాస్తవాలను సమాధి చేయడానికి మాత్రమే సిట్ ఏర్పాటు చేశారు. నిజంగా చంద్రబాబుకి ప్రజల ఆరోగ్యం మీద చిత్తశుద్ధి ఉంటే సిబిఐ దర్యాప్తును ఏర్పాటు చేయమనండి. సిబిఐ దర్యాప్తును ఏర్పాటు చేసి నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం, అప్పుడైతే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని మద్యం దుకాణాలు కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. అది క్యాన్సిల్ చేసి ప్రైవేట్ వ్యక్తులు చేర్చి ఈరోజు గ్రామాల్లో బెల్ట్ షాపుల్ని చేర్చి వేలాదిగా తయారు చేసి మద్యం ఏరులై పారిస్తున్నారు. 99 రూపాయలకే ఇస్తామన్న మద్యం అనేది బెల్ట్ ఈ షాపుల్లో దొరకట్లేదు. ప్రతి దగ్గర సిండికేట్లు అయిపోయి 30 రూపాయలు 40 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చును. ఈరోజు దాంతోపాటు ఈ కల్తీ మద్యం వల్ల ఈరోజు ప్రజల ఆరోగ్యం పోతుంది. కాబట్టి దీని మీద వైఎస్ఆర్సీపీ పోరుబాటు చేస్తుంది. దీని వెనక ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ జరగాలి. శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి బెల్ట్ షాపులు ఎక్కువగా రన్ అవుతున్నాయి. ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా భవిష్యత్తులో మీరు పోరాటం చేస్తారు? దీన్ని మొత్తం చంద్రబాబు నాయుడు అంటేనే బెల్ట్ షాపులండి. ఎప్పుడు ఈ రోజే కాదు, ఎప్పుడు వచ్చిన చీప్ లెక్క తెచ్చింది ఎవరు? బెల్ట్ షాపులను ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? సో శ్రీకాకుళం జిల్లాలోన భారీ ఎత్తున బెల్ట్ షాపులు ఉన్నాయి. దాని మీద వైసీపీ పోరాడుతుంది. ప్రజల ఆరోగ్యం కోసం ఎంతకైనా వైసీపీ పోరాడుతుందని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద కమిట్మెంట్తో ఉన్నారు. అందులో ఎటువంటి లేదు. మా చిత్తశుద్ధిని మేము నిరూపించుకుంటాం. జై జగన్. ప్రధానంగా అయితే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలే ఈ కల్తీ మద్యానికి పాల్పడుతున్నారని, దాంతోపాటు శ్రీకాకుళం జిల్లాలో బెల్ట్ షాపులు కూడా విపరీతంగా ఉన్నాయి. దీన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కూడా ఆమదాలవలస నియోజకవర్గం ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ చెప్తున్నారు. రాజుతో సునీల్, సాక్షి టీవీ, ఆమదాలవలస. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి, కూటమి ప్రభుత్వ మద్యం విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ రణభేరి మోగించింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో, కేంద్రాలలో భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు చేపట్టింది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ పత్రాలు సమర్పిస్తున్నారు.
కర్నూలు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్. మహేశ్వరి, నకిలీ మద్యానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కర్నూలు ఎక్సైజ్ కార్యాలయం వద్ద యొక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు సాధారణమైన మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ యొక్క నకిలీ మద్యం ద్వారా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారంటూ వీరు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొదట ఒక మహిళతో మాట్లాడతాము. ఈ యొక్క మహిళ కూడా ఈ యొక్క ధర్నాలలో పాల్గొని తన నిరసనలు వినిపిస్తున్నది. ఏమైందంటారు? సార్, పాపకు తల్లి లేదు సార్. పాప చిన్న ఉన్నప్పుడే చనిపోయింది. మేము మా పాపతో పాటు ఆ పిల్లకి బాగానే చూసుకున్నాం. గేర్లో ఉన్నప్పుడు వాళ్ళ జేజే సాకింది సార్. ఆ పాపకి వాళ్ళ తండ్రి ఫస్ట్ నుంచి తాగబోతారు, తర్వాత మానేసుకున్నాడు. వాళ్ళ జేజే మద్యం వలన ఎటువంటి ఇబ్బంది? ఈ మధ్యలో వాళ్ళ తండ్రి తాగొచ్చి ఒక ఇంటి కోసం తాగొచ్చి ఆ పిల్లని చాలా ఘోరంగా చేయాలనుకున్నాడు సార్. వేరే మంచితో కలిసి ఆ పాపని చంపేయాలని చూసి మద్యం వలన ఇబ్బంది అవుతుంది. మధ్యాహ్నం వల్లనే తాగొచ్చే 3 రోజులు బాగానే ఉన్నాడు. అప్పుడు ఏమైలేదు, తాగొచ్చిన రోజు రాత్రికి ఆ పాపని చేయాలని చూసినాడు, రేపు చేయాలని చూసినాడు. అది పక్కన వాళ్ళు గమనించినారు. ఆ పాప ముందు నుంచి చెప్తుంది, మా నాయన చంపాలంటున్నాడని. కానీ చంపితే ఏం ప్రయోజనం లేదని ఆ పిల్లకి ఏమన్నా ఒకటి చేయాలనుకున్నాడు. తాపిచ్చి వాడిని ఏం నేర్పించినారు, ఫుల్ తాగేసి వచ్చి పాప బాడీ మీద చేసేసినాడు సార్. వైఎస్ఆర్సీపీ నాయకులతో కూడా మాట్లాడదాం. ఈ యొక్క నకిలీ మద్యం వలన ఎటువంటి ఇబ్బందులు అంటారు? ఏ విధంగా ఈ యొక్క ప్రాణాలతో ఈ యొక్క ప్రభుత్వం ఆడుకుంటుంది అంటారు? ఆమె చెప్పిన మాటలు బట్టి చూస్తే తాగినోనికి మందు విచక్షణ జ్ఞానం కోల్పోయే పరిస్థితి ఈ మందు వల్ల వస్తున్నట్టుంది. దీంతోపాటు నకిలీ మద్యం ఉండడం కూడా ఒక విధంగా, ఈ స్పిరిట్ ఎక్కువ కలపడం కూడా ఒక విధంగా ఆరోగ్యానికి హానికరం. ఇవన్నీ కూడా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు చూస్తే మాత్రం వీళ్ళు విచ్చలవిడిగా బెల్ట్ షాపులు కానీ షాపులు పెంచడం కానీ మొత్తం ఈ బార్లు పెంచడం కానీ ఇవన్నీ కూడా మొత్తం ఉండే పరిస్థితులు ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ఎవరు మందు తాగే వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లన్నా ఉండని, ధనమే మాకు ముఖ్యము, డబ్బుల సంపాదనే మాకు ముఖ్యమనే ఉద్దేశంతోనే డూప్లికేట్ మందులు తయారు చేసి వాళ్ళ క్యాండిడేట్ ఎవరైతే అతని ద్వారా జయచంద్రారెడ్డి ద్వారా ఇటువంటి ఫ్యాక్టరీ పెట్టించి మొత్తం రాష్ట్రం నలుమూలలో కూడా అక్కడ ములకల్ చెరువుల కానుంచి మొదలు పెట్టుకుంటే విజయవాడ వరకు, ఇక్కడ మొత్తం విశాఖపట్నం, ఇవన్నీ కూడా ఈ మద్యం బాటలు కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసి మొత్తం ప్రజలకు అందరికీ కూడా ఇబ్బంది. అంటే తాగే వాళ్ళందరూ కూడా